అపరశక్తి స్వరూపిణి. ఆదిపరాశక్తి అవతారాలే నవదుర్గలు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు నవరాత్రులు దేవిని పూజిద్దాము. దుష్ట రాక్షసులు స్త్రీమూర్తిని అబలగా నెంచి అవమానించిన వేళ స్త్రీమూర్తి అబల కాదు, ఆదిపరాశక్తిగా నిరూపించుటకే దుర్గాదేవి నవదుర్గలుగా రూపాలు దాల్చి లోకకంటకులైన దుష్ట రాక్షసులను సంహరించింది. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ లోక కళ్యాణమే అమ్మ అవతారాల పరమార్థమని నిరూపించింది. దుర్గాదేవి నవరూపాలు ఆడపిల్ల జీవన ప్రయాణానికి సోపానాలు. ప్రథమం శైలపుత్రిగా జన్మించి తల్లిదండ్రులకు సంతోషాన్ని పంచడం. ద్వితీయం బ్రహ్మచారినిగా కౌమారదశల్లో ఆటలు చదువుతో మెప్పించడం. తృతీయం చంద్రగంటగా యౌవనంతో తోణికిసలాడడం. చతుర్థం వివాహ బంధంతో సంసారిక జీవనం గడపడం. పంచమం స్కందమాతగా మాతృత్వంతో పరిపూర్ణత సాధించడం. షష్టం కాత్యాయనిగా పిల్లల పోషణ గావించడం. సప్తమం శుభకరిగా కుటుంబానికి శుభాలు చేకూర్చడం. అష్టమం మహాగౌరిగా కుటుంబాన్ని వృద్ధి చేయడం. నవమం సిద్ధిదాత్రిగా పిల్లల కోర్కెలు నెరవేర్చి గృహిణిగా విరాజిల్లడం. మాతృమూర్తి రూపమే బుద్ధి, శాంతి, శ్రద్ధ, కాంతి, విద్య, లక్ష్మి, స్మృతి, నిద్ర, దయ, తుష్టి భ్రాంతులతో వివిధ రూపాల్లో సకల జీవరాశిని ఆదుకుని రక్షిస్తుంది. నేడు మనలో దాగియున్న దుర్మార్గపు ఆలోచనలే రాక్షసులుగా చెడు మార్గంలో నడిపిస్తున్నాయి. సమాజ శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తున్నాయి. జగన్మాతను ఆర్తితో ఆరాధించి అమ్మను మనసారా పిలిచి కొలిచి పూజించి ప్రార్థించి ధ్యానించి స్వాత్విక బుద్ధితో దుర్గమ్మను సాక్షాత్కరించుకుందాం.